పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వారాగడం లేదు. జోగి రమేష్ పర్యటన వేళ మరోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీలో కుట్ర చేసి గెలవని పెనమలూరు సీటును జోగి రమేష్ కిచ్చారంటూ ఫ్లెక్సీల్లో రాశారు. మరోవైపు మంత్రి జోగి రమేష్ పెనమలూరు తొలి పర్యటన టెన్షన్ పెంచేస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా కాసేపట్లో పెనమలూరుకు మంత్రి జోగి రమేష్ వెళ్లబోతున్నారు. అయితే జోగి నాన్ లోకల్ అంటూ ఇప్పటికే పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. వైసీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పర్టికులర్గా పెనమలూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథి టీడీపీలోకి మారడంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం ఆయన పెడన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన్ని పెనమలూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని అధిష్టానం డిసైడ్ చేసింది. అక్కడ సమన్వయకర్త కూడా నియమించిన నేపథ్యంలో ఇవాళ జోగి రమేష్ తొలిసారిగా పెనమలూరు నియోజకవర్గానికి వస్తున్నారు. సో ఈ సందర్భంలో పెనమలూరు సెంటర్లో ఈ తరహా ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జోగి రమేష్ అనుచరుడు అభిమాని శేఖర్ గౌడ్ అనే పేరుతో మొత్తం ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి. జోగి రమేష్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెత్తందారులపై జగన్ పోరాటం చేస్తున్నాడు. కానీ పార్టీలో ఉన్న పెత్తందారుల కుట్రలో భాగంగా జోగి రమేష్కు ఈ సీటు కేటాయించారు. ఓడించేందుకే ఈ నియోజకవర్గాన్ని జోగి రమేష్కి కేటాయించేలాగా పార్టీలోని పెత్తందారులు కుట్ర చేశారనే అర్థం వచ్చే రీతిలో ఏదైతే ఈ ఫ్లెక్సీ వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ పుట్టిన మైలవరాన్ని ఆయనకి కానివ్వకుండా చేశారు. 2 సార్లు పెడన గెలిచారు. అక్కడ కూడా ఆయనకి టికెట్ ఇవ్వకుండా పక్కకు వెళ్ళమన్నారు. సరే తనకు ఏమాత్రం సరిపోని తనకు సామాజిక సమీకరణాల్లో కావచ్చు, ఓట్ బ్యాంక్ విషయంలో కావచ్చు ఏమాత్రం సరిపోని పెనమలూరు నియోజకవర్గాన్ని జోగి రమేష్కి ఇచ్చి తనని రేపు గెలిచిన తరువాత ఆ మంత్రివర్గంలో జోగి రమేష్కు స్థానం లేకుండా చేయడానికే ఈ రకమైన కుట్ర పని పార్టీలోని కొంతమంది పెత్తందారులు పెనమలూరు సీట్ని జోగి రమేష్కి ఇప్పించారు అన్న దిశగా ఈ ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తానని జోగి రమేష్ ఒకవైపు చెప్తున్నప్పటికీ అక్కడ ఆయనకి ఏమాత్రం సమీకరణాలు సరిపోవన్న అభిప్రాయాన్ని లేకపోతే ఆ రకమైన సంకేతాలను ఇస్తూ జోగి రమేష్ అభిమాని పేరుతో శేఖర్ గౌడ్ అనే అభిమాని పేరుతో ఇక్కడ ఫ్లెక్సీలు వెలవడం ఇప్పుడు పెనమలూరు రాజకీయాల్లో కావచ్చు, కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొంత ఆసక్తికరమైన పరిణామాలకు దారితీసే విధంగా ఈ ఫ్లెక్సీలు వెలవడం కనిపిస్తోంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా.